నమస్తే, నా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు యాక్చువల్ వ్లాగ్స్. నాకు చాలా రోజుల తర్వాత ఈ రోజు వీడియో తీస్తున్నాను. యాక్చువల్లీ వెళ్తున్నా కానీ మామూలుగా 1500 1600 ఉట్టుకొని వస్తున్నా. కాకపోతే ఇలా కిస్మత్కి 3000 సంథింగ్ అయింది. కాకపోతే బ్యాడ్ ఏంటంటే, అది బ్యాడ్ అనుకోవచ్చో గుడ్ అనుకోవచ్చో మీరే చెప్పాలి. ఇక మార్నింగ్ 2 బుకింగ్లు ఉంటున్నా ర్యాపిడోలో. మొత్తం ఇలా చెప్తున్నా, ర్యాపిడోనే బాగానే ఇస్తున్నాడు. రేట్లు అనేది మాత్రం ర్యాపిడోలో కొద్దిగా బాగానే ఇస్తున్నాడు. ఊబర్ ఇస్తున్నాడు. ఈ పీక్ సర్వీస్ తప్ప ఒక గంట సేపు మెయిన్ ఏరియాలు ఎక్కడ ఉన్నాయో అక్కడనే రేట్లు మాత్రం బాగా ఇస్తున్నాడు. దాని తర్వాత మాత్రం రేట్ ఏమీ ఇవ్వట్లేదు. మరి దారుణంగా ఇస్తున్నాడు. మళ్ళీ 10 రూపాయలు 12 రూపాయలు ఇస్తున్నాడు ఊబర్లో. ఓలా అంటావా, వాడిది ఒక మార్క్ ఉంది. ఆ మార్క్ మీకు తెలుసు, అది లక్కీ డ్రా అనుకోండి. దాన్ని ఎప్పుడు ఏ రేట్ వస్తుందో తెలియదు. ఇంకోటి ఏంటంటే 8 ట్రిప్లు కొడితే కరెక్ట్ అన్నిటికీ 20 per కిలోమీటర్ 20 క్యాలిక్యులేషన్ చేస్తాడు కదా, అదొకటి. కానీ ఆ రేట్ల విషయం మాత్రం పోలేదు. కాకపోతే ఈ రోజు ర్యాపిడ్లో 2 కొట్టిన తర్వాత ఊబర్లో కూడా కొట్టిన. మధ్యాహ్నం అయింది, 12 కాగానే రెంటల్ బుకింగ్ వచ్చిందన్న. అది తీసుకున్నా. ఎందుకంటే బుకింగ్స్ వస్తలేవు. మన గచ్చిపల్లి దగ్గర ఉన్న బుకింగ్స్ వస్తలేవు. ఏం చేయాలని అయినా అర్థం కాక తీసుకున్న తర్వాత అమ్ముతున్నా నమ్మరా. ఒక 5 సార్లు 10 సార్లు ఆలోచించిన. ఆ లొకేషన్ దగ్గర పోయిన తర్వాత కూడా ఆలోచించిన క్యాన్సిల్ చేయాలన్నా అని. క్యాన్సిల్ దగ్గర దాకా పోయింది బటన్, మళ్ళీ ఎందుకు వెనకకి తీసుకున్నా. ఎందుకంటే 12,000 ఎంత చూపించిన. మీకు స్క్రీన్ షాట్ పెడతా వీలైతే. తీసుకున్న తర్వాత ఇక మజ్బూరన్ ఇక ఫస్ట్ ఫోన్ చేసి అడిగిన, చిన్న కార్ అని చెప్పిన. ఇక్కడ మన మైండ్ స్పేస్ ఉంది కదా లోపల, ఏం పర్వాలేదు అని చెప్పి. సరే అన్న తీసుకోతే చుక్కలు చూపించిన. అన్న అయితే దగ్గర 10 స్టాప్లు. అన్న హుషారీలు అంటారా మన గేమ్స్ నాకు అర్థమవుతుంది. కానీ ఒక నిమిషం అన్న, హుషారీలు అనుకుంటారా ఏమనుకుంటారు అర్థం కాలేదు. కానీ నాకు నాకు క్లారిఫై చేయండి అన్న. మీరు మామూలుగా 1 hour 2 hours బుకింగ్ తీసుకుంటే అది ఎక్కడెక్కడ అయిందో అది స్కిప్ చేయమంటుంది కదా. ఇది 5 hours కూడా నాకు చూపించలేదు అన్న. అసలు ఒక్కసారి కూడా నాకు స్కిప్ అనేది చూపించలేదు. అంటే మామూలుగా అయిపోయింది ఒకటి అది అని చెప్పి. మనోడు ఏం చేసిందంటే, నేను 2-3 బుకింగ్లు అయిపోయిన తర్వాత, అంటే 2-3 లొకేషన్ పోయిన తర్వాత మనోడు ఏం చేస్తున్నాడు, లొకేషన్ చేంజ్ చేస్తున్నాడు అంతే. ఎడిటింగ్ యాడ్ చేయట్లేదు మనోడు, ఓన్లీ లొకేషన్ చేంజ్ చేసి పెడుతున్నాడు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసుకోవచ్చు అట్లా. దగ్గర మనోడు 10-20 సార్లు చేసిండు, 10 సార్లు చేసిండు అన్న. వాడు అక్కడక్కడ తిరిగిన, లాంగ్ పోలే, ఎక్కడ లాంగ్ అయితే పోలే. మొత్తం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ల్యాంకో హిల్స్ అక్కడెక్కడ తిరిగినా. కానీ ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా. 3 కిలోమీటర్లకి పోతున్నాడు, చెక్ చేసుకుని వస్తున్నాడు. మళ్ళీ 3-4 కిలోమీటర్ మళ్ళీ పోతున్నాడు. దగ్గర 10 సార్లు చేసినారు. పిచ్చెక్కింది. 5 గంటలు అట్లాడే ఆటాడిపించింది నాకైతే. ఒక్క దగ్గర నిమ్మలంగా కూర్చోమరా అయినా అనుకున్నా. మళ్ళీ అప్పటిప్పుడు పోయి మళ్ళీ 10 నిమిషాలు బయటకు వచ్చేసి ఆయన ఏటీఎం చెక్ చేస్తాడంట. యాక్సిస్ బ్యాంక్ నుంచి ఏదో సమ్ బ్యాంక్ ఉంది ఇక్కడ, కార్పొరేట్ ఆఫీస్ ఉంటాయి కదా, అక్కడ పోయి మనోడు ఏటీఎం చెక్ చేసుకుని వస్తున్నాడు రికార్డ్ ప్రకారంగా. పిచ్చెక్కిపోయింది నాకైతే. అనవసరంగా తీసుకున్నా అనిపించింది. పోతలేడు వస్తలేడు. 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ డ్రాపింగ్ ఉంది, దిగుతున్నాడు. 10 నిమిషాలలో మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇట్లనే అయిపోయింది. ఏసీ మొత్తం అవును. ఇవాళ ఏసీ మొత్తం అవును. మనం తిరిగేది 5 నిమిషాలు, దగ్గర 5 గంటలలో మనం గంట సేపు కూడా బయట లేడు. 4 గంటలు 4 hours కార్లోనే కూర్చున్నాడు. ఏసీ మొత్తం అవును, బండి అవును. ఏసీ ఆన్ చేయకపోతే హౌస్ చేయమని చెప్పిండు. సరే మరీ అట్లా గలీజ్గా లేడు, కష్టం. కానీ బాగా పద్ధతిగా ఓకే. కాకపోతే నాకు చిరాకు ఏంటంటే 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ మొత్తం ఆఫీస్ తిరుగుతూ కూర్చున్నాడు. ఇక అక్కడ ఒక చిరాకు అనిపించింది. అంటే దాని తర్వాత కరెక్ట్ 5:30కి టైం ఉండే, 5 గంటలకేమో ఇచ్చిండు. అయిపోయింది, ఆడికి బుకింగ్ అయిపోయింది. దాని తర్వాత బుకింగ్ మనకు వచ్చింది ఆప్సాప్ ఉంటుంది ఒకటి, 345 ఎంత చూపించింది. తీసుకోలేదన్న. ఎందుకంటే ఇంటికి పోతే మళ్ళీ ఇంటికి పోయిన టైం ఉంటుంది, ఏదో ఒక 200 అయినా ఎక్కువ కొట్టి పోదామని ఆలోచించిన. అయితే మనకు ఫస్ట్ ఒక బుకింగ్ దొరికింది. ఎక్కడ నుంచి, హైటెక్ సిటీ నుంచే బుకింగ్ దొరికింది మనకి. ఇక్కడ మణికొండ, మీరైతే స్క్రీన్ షాట్ పెడతారు. 245 235 సంథింగ్ చేంజ్ వచ్చింది. మళ్ళీ ఆ నుంచి నాకు ఇంకో బుకింగ్ దొరికింది. ఇక్కడ నార్సింగ్ సైడ్ అనుకుంటాను. అది 200 and some చేంజ్, 220 సమ్ చేంజ్ ఉంది. అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతాను. మళ్ళీ ఆ నుంచి నాకు దొరికింది అత్తాపూర్కి, ఉప్పర్పల్లికి. దొరకగానే 320 330 ఏదో చూపించింది. అది కూడా స్క్రీన్ షాట్ పెడతా. అది పికప్ చేసుకొని డ్రాపింగ్ చేసి డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. దగ్గర దీంట్లో ఏమో 1700, దాంట్లో
1200 1300 దేంట్లో ఊబర్లో ఆ రెంటల్ బుకింగ్ దిక్కే అంత అయింది. దాంట్లో అది కూడా ఆకపోతుండే. కాకపోతే బెజార్ అనిపించింది అన్న చెప్తున్న రెంటల్ బుకింగ్ అంటే ఇంత ఉండదు కానీ బెజార్ అనిపించింది నాకైతే. ఇక మొత్తానికైతే 3000 అయితే చాలా రోజులతో క్రాస్ అయినా. కాకపోతే బండి మాత్రం సతాన్స్తుంది అంటే దానికి గేర్ బాక్స్ ఏదో పని ఉందాం కూడా పని అంటే గేర్ బాక్స్ పని కాదు, పికప్ పోవట్లేదు అంతా చేపియాలి. పెట్రోల్ అంతా వీక్తుంది మొత్తం బండి, అట్లా సిచ్యువేషన్ ఉంది బండి. సర్వీసింగ్ కూడా ఇవ్వలేదు ఈ మధ్య. ఎక్కడైనా డ్యూటీ చేయబుద్దైతే లేదు, రేట్లు చూస్తుంటాయి. ఏదైనా జాబ్ చూసుకున్నాము ఆల్రెడీ ఏం చేస్తున్నా, మామూలుగా విల్లాలలో పోతుంటాయి కదా, ఇందాక ఒక విల్లా ఇచ్చి పెట్టినా ఇక్కడ కోకాపేటలో, ఫోన్ నెంబర్ నా నంబర్ ఇట్లా ఇచ్చేస్తున్నా, ఏమైనా జాబ్ ఉంటే చూడాలని అని చెప్పి. అట్లా అయిపోయింది, దారంగా అయిపోయింది. మళ్ళీ లేదంటే ఇక బైక్ తీసుకోవాలి, ఇక బైక్ తీసుకొని నడిపించుకోవాలి నైట్ పూట అంతే తప్ప కార్లు అయితే లేదన్న. అయిపోయింది. పొద్దున పూట లేదు, పొద్దున పూట నుంచి మధ్యాహ్నం పూట దాకా ఏం లేదు. ఉంటే కదా పొద్దున 8 గంటల నుంచి స్టార్ట్ అయితే 10-12 గంటల వరకు కుట్టుకోవాలి. దాని తర్వాత మన గమ్మున ఇక్కడ వండుకోవాలి, మన సాయంత్రం తీయాలి తప్ప మధ్యాహ్నం తీసి బేకారు. అది ఓకేనా. నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి మేము చెప్పినా ఇద్దాం అనుకుంటా మర్చిపోయాం. అది మీకు కొద్దిగా నాకు చెప్పండి, ఎందుకంటే 5 hours రెంటల్ బుకింగ్లలో మీకు స్కిప్ అనేది చూపిస్తా. ఎందుకంటే నాకు అట్లా వేసిందా అర్థమైతే లేదు, మరి అట్లా వచ్చిందా నాకు అర్థమైతే లేదు. ఆడైతే అట్లాంటి వాడైతే కాడు, నాకు తెలిసినందుకు పాపం ఆ కస్టమర్ అయితే అట్లాంటి వాడైతే కాడు. మళ్ళీ ఏందో మళ్ళీ ఆడన్నా సారీ, కానీ కస్టమర్ అయితే అట్లాంటి వాడు కాదు. కానీ ఏమో మళ్ళీ రేపు ఎవరిని నమ్మేటట్లేదు ఆడ. ఓకేనా, బాయ్. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్.